మామూలుగా టెర్రరిస్టులు అంటేనే ఎవరో చదువుకోని వాళ్ళు, లేకపోతే నిరుద్యోగంతో బాధపడేవాళ్ళు, పేద ముస్లింలు వీళ్ళే టెర్రరిస్టులుగా మారుతుంటారు. వీళ్ళనే టార్గెట్ చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు రాడికలైజేషన్ చేస్తారు అనేది ఇప్పటివరకు మనం అందరం నమ్ముతున్న వ్యవహారం. కానీ ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్‌ల్లో మనకి దీని వెనక కంప్లీట్‌గా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు వీళ్ళు ఉన్నారు అనే విషయం ఒక షాక్‌కి గురి చేస్తుంది. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు టెర్రరిజం పట్ల అట్రాక్ట్ అయితే అది మోర్ డేంజరస్‌గా ఉంటది. దీన్నే వైట్ కాలర్ టెర్రరిజం అని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పిలుస్తున్నారు. గతంలో కూడా లండన్‌లో కూడా డాక్టర్లు టెర్రరిజం చేసిన సంఘటనలు ఉన్నాయి. కాశ్మీర్‌లో ఉన్నాయి. ఇలాగా చదువుకున్నోళ్ళు టెర్రరిజంలో ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మావోయిస్టుల్లో కూడా ఒకప్పుడు డాక్టర్లు, ఇంజినీర్లే ఎక్కువగా మావోయిస్టులుగా ఉండేవాళ్ళు, నక్సలైట్లుగా వెళ్ళేవాళ్ళు. తర్వాత కాలంలో అది తగ్గింది. చదువు లేని వాళ్ళే వెళ్ళడం, చదువుకున్న వాళ్ళంతా మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళకపోవడం అనేది పెరిగింది. కానీ ఓవరాల్‌గా ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మూవ్‌మెంట్స్, అంటే వీటిని ఇన్సర్జెన్సీ మూవ్‌మెంట్స్ అంటారు. ఇన్సర్జెన్సీ మూవ్‌మెంట్స్ గానీ, టెర్రరిజంలో గానీ బాగా చదువుకున్నోళ్ళ ప్లేస్ కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళ శాతం తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియాలో ఒక కొత్త మోడ్యూల్ అంటారు. టెర్రరిస్ట్ మోడ్యూల్ అనేది డెవలప్ అవుతుంది. ఈ మోడ్యూల్‌లో 2 కనబడతాయి. ఒకటేమో బాగా చదువుకున్నోళ్ళని రాడికలైజ్ చేయడం అనేది ఒక ప్లాన్ కనబడుతుంది. రెండోదేమో విమెన్‌లో, స్త్రీలలో మామూలుగా ముస్లిం స్త్రీలు టెర్రరిజంలోకి రావడం ఇండియాలో తక్కువ. వాళ్ళని కూడా సపరేట్గా ఒక వింగ్ పెట్టి ముస్లిం స్త్రీలను కూడా టెర్రరిస్టులుగా మార్చే ఒక కార్యక్రమం పాకిస్తాన్ నుంచి జరుగుతుందనేది ఇప్పుడు కొత్త విషయం అనమాట. అది షాక్కు గురి చేసింది. ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగిన పద్ధతి చూస్తే ముఖ్యంగా అక్కడ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న సిగ్నల్ పాయింట్లో ఒక హుందాయ్ i20 కారులో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాంతో చుట్టూ ఉన్న కార్లు, ఆటోలు, బైకులు అన్నీ కూడా పేలాయి. దాంతో జనం చనిపోయారు. అయితే ఈ కారు ఆ కారు ఎక్కడి నుంచి ఉన్నిందని చూసుకున్నప్పుడు అది మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్ అంటే హర్యానాది, ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. ఆ ఫరీదాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలో ఒక ఈ రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉన్న ఒక మసీద్ దగ్గర దాదాపు 3 గంటలు అక్కడ పార్కింగ్ స్లాట్లో ఉన్నింది. దాని తర్వాత అది 6:48 బయటకు వచ్చి 6:52 ఇక్కడికి సిగ్నల్కి వచ్చి అది పేలిపోయింది. అది కదులుతున్నప్పుడే పేలిందని చెప్తున్నారు. స్లోగా వెళ్తున్నప్పుడే అది పేలిందని. అందులో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తున్నారు. అతని పేరు ఉమర్ మొహమ్మద్ అని చెప్తున్నాడు. అతనిది కూడా ఫరీదాబాద్, అతను కూడా డాక్టర్ అని చెప్తున్నారు. అతని పేరుతోనే ఈ వెహికల్ ఉంది. సో ఈ ఉమర్ మొహమ్మద్ ఢిల్లీకి అంత దూరం హర్యానా నుంచి ఎలా రాగలిగాడు, ఏమేమి తీసుకొచ్చాడు? ఇప్పటివరకు ఏంటంటే కంప్లీట్గా ఇంకా జరగలేదు, కానీ దాదాపు 14 ఎఫ్ఎస్ఎల్ బృందాలు దీని మీద పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఏంటంటే ఇందులో డెటనేటర్ వాడినట్టుగా వాళ్ళకి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. మొన్నటి వరకు ఏమనుకున్నారంటే అది సిఎన్జి ఇంజిన్ ఉంది, అది ఏమన్నా పేలిందా, సిఎన్జితో పనిచేస్తుంది కాబట్టి అదేమన్నా పేలిందా అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు డెటనేటర్ దొరికిందని చెప్తున్నారు. సో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అమ్మోనియం నైట్రేట్ దానికదే పేలదు, దానికి ఒక ఫ్యూయల్ ఉండాలి, దానికి డెటనేటర్లు పెట్టి పేల్చారని, ఇదంతా కూడా ఈ ఉమర్ మహమ్మదే తయారు చేశాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉమర్ మహమ్మద్ అతనే ఉన్నాడా లేదనేది నిర్ధారించాలి. ఎందుకంటే అతను కూడా కాలిపోయాడు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ ఉమర్ మహమ్మద్ ఫ్యామిలీ దగ్గర డిఎన్ఏ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఇతని దగ్గర కూడా అక్కడ బాబ్ బ్లాస్ట్లో జరిగిన ఆనవాళ్ళలో కూడా డిఎన్ఏలు కలెక్ట్ చేసి ఇందులో వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఈ డిఎన్ఏ మ్యాచ్ అయితే అప్పుడు ఉమర్ మహమ్మద్ అనేది తేలిపోతుంది. సో ఇప్పుడు ఫరీదాబాద్ నుంచి వచ్చింది కాబట్టి ఫరీదాబాద్లో అంతకు ముందు రోజే 3 డాక్టర్లను అరెస్ట్ చేశారు. సో ఇతను కూడా ఫరీదాబాద్ నుంచి వచ్చాడు. వాళ్ళకి కూడా కనెక్షన్ ఉన్నట్టు తేలింది. అక్కడ కూడా అమ్మోనియం నైట్రేట్ ఒక 350 కేజీలు వాళ్ళ దగ్గర దొరికింది. ఓవరాల్గా 2900 కేజీల పేలుడు పదార్థాలు దొరికాయి. AK-47 దొరికాయి, టైమర్ బాంబుల్స్ దొరికాయి, డెటనేటర్లు ఇవన్నీ దొరికాయి వాళ్ళ దగ్గర. అంటే ఫరీదాబాద్లో నుంచి కారు రావడం, ఆ కారులో అమ్మోనియం నైట్రేట్ ఉండడం, ఆ కారులో ఉమ్మద్ మొహమ్మద్ ఉండడం, ఉమ్మద్ మొహమ్మద్కి అరెస్ట్ అయిన డాక్టర్లకి పరిచయాలు ఉండడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు
లింకులు అనేవి క్లియర్గా కనబడుతున్నాయి. ఇది టెర్రరిస్ట్ చర్య, ఇది ప్లాన్డ్గా బ్లాస్ట్. కాకపోతే అతను చనిపోయేదానికి బాంబ్ బ్లాస్ట్ చేశాడా, లేకపోతే అతని కంగారులో పొరపాటున ఏమన్నా జరిగిందా యాక్సిడెంట్గా అనేది ఇంకా డౌట్లు అయితే క్లియర్గా ఉంది.